నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఎంపీ బరిలో కడప నుంచి అటు షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్నారని తెలిసింది. ఆమెకి పోటీగా వైసీపీ నుంచి అవినాష్ కూడా దిగబోతున్నారని తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది? అవినాష్ ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. ఆల్రెడీ ఎంపీగా ఉన్నాడు ఆయన. మళ్ళీ పోటీ చేయబోతున్నాడు. అవినాష్కి టికెట్ ఇవ్వకూడదు అనేది ఒక చర్చ జరిగింది ఆ మధ్యకాలంలో. ఎందుకంటే వివేక హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడం మాత్రమే కాదు, సిబిఐ విచారణను కూడా ఎదుర్కొన్నాడు. అయితే వివేక హత్య నేపథ్యంలోకి ఒకసారి వెడితే కడప ఎంపీ సీటు వైఎస్ ఫ్యామిలీలోనే ఉండాలి అనేది వివేక ప్రతిపాదించాడు. ఎప్పుడు గత ఎన్నికల కంటే ముందు ప్రతిపాదించి ఆయన చేసిన ప్రపోజల్ ఏంటంటే, ఒకటి నేను పోటీ చేస్తాను అని, అంటే తను వివేక పోటీ చేయాలి అనుకున్నాడు. ఒకవేళ తనకి టికెట్ ఇవ్వటం ఇష్టం లేకపోతే విజయమ్మ గారిని పోటీకి పెట్టమన్నాడు. ఒకవేళ ఆవిడకి ఇబ్బంది ఉంటే షర్మిలకైనా సరే కడప ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుంది అని వివేకానంద రెడ్డి గారి ప్రతిపాదన ఆ రోజున. అది జరగలేదు. మొత్తానికి ఫ్యామిలీకి కాకుండా అవినాష్కి, అంటే అతను ఫ్యామిలీ మనిషే ఒక రకంగా, వీళ్ళ కజిన్ బ్రదర్ అవుతాడు కాబట్టి అతనికి ఇచ్చారు టికెట్. అతనికి టికెట్ ఇవ్వడం మీద ఆయన అలిగాడు. కొంత అప్పట్లో చిన్న రగడ జరిగింది. దాని తర్వాత ఆయన హత్య జరిగింది, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు షర్మిలని నుంచోబెట్టడం, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలని నుంచోబెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది. రెండోది ఇంకొక ప్రయత్నం కూడా జరుగుతోంది అక్కడ. షర్మిలని పోటీ చేయించాలా లేకపోతే వివేక కూతురుతో పోటీ చేయించాలా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా అయితే షర్మిలనే నుంచోబెడితే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఉన్నారు చాలామంది. అలాగే సునీతారెడ్డి పేరుంది. అలాగే వివేకానంద రెడ్డి గారి భార్యను నుంచోబెట్టాలి అనే ప్రతిపాదన కూడా ఉంది. షర్మిల వర్సెస్ అవినాష్ గనక అయితే షర్మిలకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తను సన్ ఆఫ్ ది సాయిల్ లాగా డాటర్ ఆఫ్ ది సాయిల్ అవుతుంది ఆవిడ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ నుంచి ఎంపీగా గతంలో గెలుచున్నాడు. ఆయన శాసనసభకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడి నుంచి గెలుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ వారసత్వాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు వాళ్ళు. సో ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ షర్మిల పోటీ చేస్తే బాగుంటుంది, గెలిపించుకోగలవనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. కడపలో కాంగ్రెస్కు ఉన్నటువంటి బలం చాలా వరకు జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయారు వాళ్ళు. మెజారిటీ ముస్లిం పాపులేషన్, కడపలో ఉన్నటువంటి మైనారిటీలు అందరూ కాంగ్రెస్తో ఉండేవారు. వాళ్ళందరూ ఇప్పుడు కొంత మేరకు జగన్తో వెళ్ళిపోయారు. అందుకని ఆ డివిజన్ ఉంది అక్కడ. ఆ డివిజన్ ఉంది కాబట్టి షర్మిల ఏ మేరకు గెలుపు సాధించగలదు అనేది కొంత డౌట్. అవినాష్ ఆర్గనైజ్ చేసుకోగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఒక్క వివేక హత్య కేసుకు సంబంధించిన మరకలు ఉన్నాయి అతని మీద, దాన్ని కడుక్కోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ కడుక్కోవాలనే ప్రయత్నంలో ఈసారి గెలవాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నాడు తను. ఆ పట్టుదలతో ఉన్నటువంటి అవినాష్ని ఇప్పుడే నిజానికి బీజ రూపంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ బీజ రూపంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని షర్మిల అక్కడ కడపలో గెలిపించగలదా అనేది కూడా చూడాలి. అంటే కష్టపడవచ్చు కానీ గెలుపు అంత ఈజీ కాదు. షర్మిల అక్కడ కడప ఎంపీ టికెట్ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు వైజాగ్లో. మాట్లాడుతూ 25 ఎమ్మెల్యేలు ఇవ్వండి మాకు, అంటే కాంగ్రెస్ పార్టీకి 25 ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఒక 5-6 ఎంపీలు ఇవ్వండి, మేము చాలా చేసి చూపిస్తామని మాట్లాడాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని మేమే తెస్తాం, తర్వాత ప్రత్యేక హోదా తెస్తాం, ఇలా చాలా ఆఫర్లు అనౌన్స్ చేశాడు ఆయన.
ఈ ఆఫర్లు ఈ వెల్లువ అంటే కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ప్రచారం చేస్తారు. ఇక్కడ విజయం సాధించిన వాళ్ళు, కర్ణాటకలో విజయం సాధించిన వాళ్ళు, తెలంగాణలో విజయం సాధించిన వాళ్ళు, కేంద్ర నాయకత్వం మొత్తం వచ్చి పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ వ్యవహారం ఏంటంటే కడప నుంచి తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలబెడుతోంది అనేది. ఎంపీగా షర్మిల గెలుపు తెలుగుదేశం పార్టీ కోరుకుంటే కొంతవరకు గెలిచే అవకాశం ఉంది. లేదు షర్మిల తెలుగుదేశానికి త్యాగం చేయాలి అనుకుంటే తను కంటెస్ట్ చేసి అంటే సీరియస్గా ప్రచారం చేసి కూడా ఓడిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా షర్మిల కంటెస్ట్ చేయటం దాదాపు ఖాయమయ్యే పరిస్థితి అయితే ఉంది. అవినాష్ కూడా పోటీలో ఉంటాడు. అవినాష్ పోటీలో ఉంటాడు. తెలుగుదేశం పార్టీ కొంత న్యూట్రల్గా వ్యవహరించే ఛాన్సెస్ ఉంటే ఆ ఓట్లు కూడా అటు కన్సాలిడేట్ అయితే కాంగ్రెస్ వైపు టర్న్ అయితే అప్పుడు మాత్రమే షర్మిల గెలవగలదు. కానీ ఆ ఓటు టర్న్ లేకుండా తను సొంత బలం మీద కాంగ్రెస్ బలం మీద గెలవగలను అనుకుంటే పొరపాటే అవుతుంది. అంత ఈజీ కాదు షర్మిల గెలుపు. షర్మిల గెలిపే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వచ్చినా చాలా గొప్ప విషయమే ఇప్పుడు ఉన్నటువంటి పోటీలు. అంటే ఏపీలో రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న పార్టీ, అది అధికారంలో దాదాపు అంటే రామారావు గారు ఒక 7 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఒక 14 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఈ రెండు పార్టీ బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు మధ్య జాతీయ పార్టీల క్రీడ అంత ఈజీ కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీని ఆవిడేదో గతంలో వైఎస్ టైంలో ఆయనే కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా మార్చి తెలుగుదేశం పార్టీతో పోటీ పడ్డాడు. లేదు, అది జాతీయ పార్టీగానే ఉంటుంది. జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో ఉండేటువంటి భావన ఏ మేరకు, పైగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చేసింది అనే భావన, ఇవన్నీ కలిసి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు భుజానేసుకుంటే తప్ప షర్మిల గెలిచే అవకాశం అయితే లేదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.